ఓకే చేరి ఉంటేనే ఓట్లు వేయమంటున్నాం. అలాగే 3 జెండాలు కలిపాం, మాకు అజెండా లేదు. కాదు, మాకు 3 జెండాలు కలిపాం, మాకు అజెండా లేదు. బాగా తిడతాం కాబట్టి మాకు ఓట్లు వేయమని మేము అడగట్లేదు సార్. అదే రవిచంద్ర గారు, రాష్ట్రం దయనీయమైన స్థితిలో లేదు, గంజనీల స్థాయిలో లేదు. అడగడంలోనే హీరోయిజం అంటున్నారు. అడగడంలో హీరోయిజం ఉంది కానీ గ్రౌండ్ రియాలిటీలో రాష్ట్రంలో హీరోయిజం కనిపించడం లేదు అన్నది కదా దళితులకు న్యాయం జరిగినట్ట సార్. ప్రత్యర్థి పార్టీల్ని సాటిస్ఫై చేయడానికి మేము అధికారంలోకి రాలా. ఎల్లో సిండికేట్ని సాటిస్ఫై చేయడానికి మేము అధికారంలోకి రాలా. మాకు ఓటు వేసినా వేయకపోయినా ఆంధ్రప్రదేశ్లో ప్రతి సామాన్యుడు బాగుండాలనుకున్నాం, ప్రజలందరూ బాగుండాలనుకున్నాం. వాళ్ళ కోసం మేము పనిచేసాం, వాళ్ళకి జవాబుదారీగా ఉన్నాం. వాళ్ళ నుంచి ఓట్లు అడుగుతున్నాం, వాళ్ళ నుంచి ఆశీర్వాదం కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఒక హీరోలాగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ తిట్టి ఓట్లు అడుగుతున్నారు సార్. మేము చేసిన పనులు గుర్తు చేసి గమనించి ఓటు ఏమని అడుగుతున్నాం. ఇక్కడే తెలిసిపోతుంది కదా డొల్లతనం. చేశాం కాబట్టి ధైర్యంగా ఏం చేయలేదు కాబట్టి తిడుతున్నాం కాబట్టి ఓట్లు వేయమంటారండి సార్. వైఎస్ఆర్సీపీ నాయకుల మాట. ఎస్, 100%. పద్మశ్రీ గారు, మా హీరోయిజం గమనించి ఓటేయండి, మేము ఎంపీలనివ్వండి సార్. వీళ్ళు దళితులు ప్రశ్నిస్తే గుండు గీయించి, దళితులు మాస్క్ అడిగితే చంపేసి ఈ రోజున అంబేద్కర్ విగ్రహాలు పెట్టినంత మాత్రాన దళితులకు న్యాయం చేసినట్టు కాదు. 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి ఈ రోజున కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళ పరిపాలన ఉంది. 30,000 ఎకరాలు ఇవ్వండి, రాజధాని నిర్మాణం చాలా గొప్పగా చేస్తాము అని హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం రాజన్న కళ మరి జాతీయ ప్రాజెక్టుగా పరిగణించబడింది. పోలవరాన్ని పూర్తి చేస్తాను, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తానని చెప్పి ఇప్పటివరకు పోలవరాన్ని పూర్తి చేయలేదు. 32 మంది ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మరి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తుంటే ప్రశ్నించలేనటువంటి ఈ చేతగాని దద్దమ్ములు పరిపాలన చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా సిగ్గుపడతా ఉన్నాం సార్. దాని గురించి మాట్లాడండి. వీళ్ళు ఏం చెప్పుకున్నారు, ఇదంతా పరిపాలన చేసినట్ట కాదు. దద్దమ్మలని దద్దోజనం పార్టీలో ఉండి మాట్లాడితే ఏం లాభం సార్? కాంగ్రెస్ పార్టీ చేసిన కాంగ్రెస్ పార్టీలో కొందరు వ్యక్తులు షర్మిలమని ముందు పెట్టి చంద్రబాబు నాయుడు గారి అజెండాను అమలు చేస్తున్నారు. పేర్లు చెప్పమంటే పేర్లు కూడా చెప్తారు సార్. ఆ రోజు అన్యాయంగా దారుణంగా ఒక డ్రాఫ్ట్ ఏదైతే తయారు చేశారో ఆంధ్రప్రదేశ్ కి ద్రోహం చేసిన వ్యక్తులు జయరాం రమేష్ గారు లేకపోతే కొప్పుల రాజు గారు. ఇదే వ్యక్తులు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి తీరని ద్రోహం చేస్తారు. ముఖ్యంగా ఒక స్కీమ్ ప్రకారం ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి మేలు చేసే దానికోసమే కాంగ్రెస్ పార్టీని వృద్ధిలోకి తేవాలి, ఓట్లు చీల్చాలనే కుట్రలకు ఏదైతే ఉందో అప్పుడే ఆ రోజు ఆ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది సార్. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్స్ లో ఏం మాట్లాడుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీ అజెండా ఇది, మనం తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ లేకుండా పోద్ది, అప్పుడు మన గురించి ఆలోచించుకోవాలని అనుకునే భావజాలంలో ఏదైతే బతుకుతుందో కాంగ్రెస్ పార్టీ, అలా బతికినంత కాలం కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉండదు. గొంతు కోసిందే కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ ఈ రోజు కూటమి మాత్రమే, ఎన్డీఏ కూటమి మాత్రమే మీ ప్రత్యామ్నాయం అని చెప్తోంది. ఎన్డీఏ కూటమి మాత్రమే మీకు ప్రత్యామ్నాయం, మేమే మీకు ఆల్టర్నేటివ్. అది కూడా మా పొత్తులు రాష్ట్రం కోసం ఉంది వారి మాట. ఆ ఇష్యూస్ మీదే డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం పద్మశ్రీ గారు ఉన్నటువంటి సంబంధాలకి మనకి తెలంగాణలో ఉన్న ఆస్తుల గురించి ఇప్పటి వరకు కూడా ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు తీసుకురాలేకపోయారు?